హైదరాబాద్ నామాలగుండు మైలార్గడ్డలో ఉషారాణి ఆధ్వర్యంలో దీపావళి బొమ్మల కొలువు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషారాణి మాట్లాడుతూ, మా కుటుంబ సభ్యులు ఎంతో అందంగా దీపావళి బొమ్మల కొలువును భారీ ఎత్తున అమర్చడం సంతోషంగా ఉందని అన్నారు. ఇక ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క డిజైన్ తోటి ఎంతో అందంగా బొమ్మల కొలువు పెట్టుకుంటామని తెలిపారు. హాయ్ అండి అందరికి. మేము ఈ బొమ్మల కొలువు పెట్టడానికి 2-3 డేస్ అవుతుందండి. ఈ అందంగా అలమార్చాలంటే 3 డేస్ పడుతుంది మొత్తం మాకు ఫుల్గా. ఈ దివాళీ రోజు అందరికీ ఇంకా ఇది కంప్లీట్ అయిన తర్వాత పసుబొట్టు ఇచ్చి తాంబూలం ఇస్తాము అందరికి. మేము హ్యాపీ దివాళీ. Saya kinder double, dikit kinder double dip padainga. Right side pani. Ishi dad vaadukunda betta. అది లైట్ ఆపడానికి ఉండాలా సాయద అక్కడ ఆనంద్ హాయ్ అండి, అందరికీ హ్యాపీ దీపావళి. నా పేరు ఉషారాణి, మైలార్గడ్డ నుంచి మాట్లాడుతున్నానండి. ఎవ్రీ ఇయర్ బొమ్మలు డిఫరెంట్ థీమ్స్తోని సెలెక్ట్ చేసుకొని ఇలా అమర్చుకుంటామండి. ఈసారి స్పెషల్గా ఏంటంటే అరుణాచలంలో అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నట్టుగా లింగాలని అన్ని అమర్చినట్టు, ఇటుకు వస్తే మోక్ష మార్గంలో ఆ సందులో నుంచి అందరూ బయటకు వస్తున్నట్టుగా ఇక్కడ అరేంజ్ చేసామండి. నెక్స్ట్ మెయిన్ థీమ్ ఏంటంటే సెక్రటేరియట్. మన తెలంగాణ రాష్ట్రంలో సెక్రటేరియట్ కట్టారు కదా కేసీఆర్, ఆ స్పెషల్గా అక్కడ సెక్రటేరియట్ చూపిస్తున్నాము. దాని పక్కనే అంబేద్కర్ స్టాచ్యూ. దెన్ ఇక్కడికి వచ్చేసరికి దీపం, మన ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళది దానికి సంబంధించిన దీపారాధనలాగా అలా పెట్టాము. ఇటు వచ్చేసరికి బుద్ధుడు కనబడుతున్నాడు, ట్యాంక్ బండ్ బుద్ధుడు. ఇదంతా ఒక కాన్సెప్ట్ లాగా పెట్టాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఈఫిల్ టవర్స్. దెన్ అక్కడ వచ్చేసి ఒక పెళ్లి తంతు అవుతుంది, అక్కడ మ్యారేజ్ అవుతున్నట్టు, పక్కన సంగీత్, ఈ పక్కన వచ్చేసరికి బరాత్ వెళ్తున్నట్టుగా. ఇంకా ఇటువైపు వచ్చేసరికి ముందుగా ఇక్కడ పెళ్లి చూపులు అవుతున్నాయి. పెళ్లి చూపులకి ఏంటంటే వాళ్ళ అమ్మాయిని అబ్బాయి చూసుకోవడానికి వచ్చినట్టు అక్కడ వాళ్ళు స్నాక్స్ టీ తాగుతున్నట్టుగా మీకు కనబడుతుంది. అటువైపు వచ్చేసరికి మీకు బృందావన్ గార్డెన్స్, శ్రీకృష్ణుడు రాధమ్మతో ఎలా ఉన్నారు, అక్కడ ఏం చేస్తున్నారు అనేది క్లియర్గా చూపిస్తున్నాము. తర్వాత మెయిన్ ఇస్రో చంద్రయాన్ 3 మనం అందరికీ తెలిసిన విషయమే కదండి. ఇది ఏంటంటే జస్ట్ బొమ్మల రూపంలో అందరికీ తెలియని వాళ్ళకి కూడా చిన్నపిల్లలకి తెలియజేయాలన్న థీమ్ తోటి ఈసారి స్పెషల్గా ఇది కూడా పెట్టాను. ఇంకా ఇటువైపు వచ్చేసరికి మీకు ఫామ్ హౌస్ కనబడుతుందా, ఇక్కడ ఫామ్ హౌస్లో ఒక బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నట్టుగా, ఈ పక్కన చిన్న స్విమ్మింగ్ పూల్, ఇక్కడ టీ తాగుతున్నట్టుగా అలా అమర్చాం. మీకు ఇక్కడికి వచ్చేసరికి విలేజ్, చిన్న పల్లెటూరులో వాళ్ళందరూ ఎలా పొలం పనులు చేసుకొని ఇక్కడ మీకు కనబడుతూ ఉంది, వాళ్ళు పొలం పనులు చేసుకొని మళ్ళీ ఇంటికి వస్తున్నట్టుగా. తర్వాత ఇక్కడ ఎలాగో వరల్డ్ కప్ నడుస్తుంది కదండి, క్రికెట్ కూడా థీమ్ తీసుకున్నాను, క్రికెట్ కూడా పెట్టాను ఇక్కడ.